మైండ్ఫుల్నెస్ ఏ విషయం మైండ్ఫుల్నెస్ ఉన్నట్లయితే మనం దేనిలోనైనా విజయాన్ని సాధించగలం. హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన ఎన్నో విషయాలు తెలియజేయడానికి మనకి ఈరోజు అనీఫ్ సార్ వస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా అల్లరి చేయొద్దు, కదలొద్దు. సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ సార్ చెప్పిన విషయాల్ని చక్కగా శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు అనీఫ్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మరి నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను, లేట్గా పెట్టాను. ఏంటంటే ఒక యాక్టివిటీ చేద్దాము, అందరూ కూడా ఒక చ్యూయబుల్ క్యాండీ తోటి రెడీగా ఉండమని. మరి ఎంతమంది రెడీగా ఉన్నారో ఒకసారి రెడీగా ఉన్నట్లయితే జస్ట్ షేర్ యువర్ రెస్పాన్సెస్. ఒక చిన్న 2 minute యాక్టివిటీ చేద్దాం అనుకున్నాను, అంటే టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మైండ్ఫుల్నెస్ అనేటువంటిది అండ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్. తెచ్చుకున్నారా నాన్న? కొవ్వొత్తండి తెచ్చుకున్నారా? సార్ చెప్పారు కదా మేడం, క్యాండీ స్వీట్ చాక్లెట్. చాక్లెట్సా? ఓకే ఓకే. తెచ్చుకున్నారట. నేను చూడలేదు మీ మెసేజ్. చాక్లెట్ నేను చూడలేదు మీ మెసేజ్. ఓకే, యాక్చువల్ గా నేను లేట్ గా పోస్ట్ చేశాను. అది ఒక 2 minute యాక్టివిటీ చేద్దామని చెప్పి. చిల్డ్రన్ ఆర్ యు రెడీ? వాళ్ళు రెడీగానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు గ్రూప్ లో, చూసిన పిల్లలు. ఓకే ఓకే, మరి లెట్ us స్టార్ట్ ది యాక్టివిటీ. ఒక 2 minute యాక్టివిటీని మనం స్టార్ట్ చేద్దాం. అంటే యాక్చువల్ గా మీరు ఇంతకుముందు చాలా సార్లు ఈ క్యాండీ యొక్క టేస్ట్ ని ఎంజాయ్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనము రియల్లీ ఫోకస్, అంటే ఒక మైండ్ఫుల్నెస్ అనేటువంటిది అనమాట. ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ అవర్ మైండ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. మనం దేని మీద అయితే ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ ఈటింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద క్యాండీ విత్ యూ. ఆ చాక్లెట్ అనేది మీ దగ్గర అందరి దగ్గర ఉందనుకుంటాను. జస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, దాన్ని ఆ క్యాండీని తీసుకొని నోట్లో వేసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ ఐస్ని క్లోజ్ చేయండి అండ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే, డోంట్ థింక్ అబౌట్ ది అదర్ థింగ్స్. సో వై ఐఎమ్ సేయింగ్ టు క్లోజ్ యువర్ ఐస్ మీన్స్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్. మీరు వేరే విషయాల మీద దృష్టి పెట్టకూడదనే ఉద్దేశంతో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్లోజ్ యువర్ ఐస్, కీపింగ్ ద క్యాండీ ఇన్ యువర్ మౌత్. మీ నోట్లో క్యాండీ పెట్టేసుకోండి. జస్ట్ నేనేం చెప్తున్నానో అలా మీరు ఫాలో అవ్వండి. జస్ట్ మీ నోట్లో ఆ చాక్లెట్ అనేది ఉంది. ఇట్ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది టంగ్. మీ యొక్క మిడిల్ నాలిక మధ్యలో ఆ యొక్క చాక్లెట్ మీరు ఉంచారు. జస్ట్ యు ఆర్ స్టార్టెడ్ టు ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ది చాక్లెట్. మీరు ఇప్పుడే ఆ చాక్లెట్ యొక్క టేస్ట్ ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. అది మీ నాలిక మధ్య భాగంలో ఉంది. జస్ట్ ది జ్యూస్ ఆఫ్ ది క్యాండీ is just entering into your mouth. ఆ యొక్క టేస్ట్ అనేటువంటిది, క్యాండీ యొక్క టేస్ట్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే మీరు ఉంటున్నారు. జస్ట్ యు ఆర్ స్టార్టెడ్ టు ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ది క్యాండీ. ఆ క్యాండీ యొక్క టేస్ట్ ని మీరు ఎంటర్ చేస్తున్నారు. దాంట్లో ఉండేటువంటి ఆ డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్ యు ఆర్ ఎంజాయింగ్. దాంట్లో ఉండేటువంటి అది స్వీట్నెస్ కానివచ్చు, లేదా బిటర్నెస్ కానివచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడు ఆ క్యాండీని ఏం చేస్తారంటే, మీరు లెఫ్ట్ సైడ్ తీసేసుకోండి, లెఫ్ట్ సైడ్ బుగ్గలోకి తీసేసుకోండి. ఇప్పటి వరకు నాలుక మధ్య భాగంలో ఉన్నది ఆ క్యాండీ. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు లెఫ్ట్ సైడ్ కి ఆ క్యాండీని ఇటు పక్కకి ఎడం పక్క బుగ్గలోకి తీసుకుని అలా పెట్టేసుకోండి. జస్ట్ ఇప్పుడు కూడా ఏమవుతుందంటే, తెలియకుండా మీ యొక్క సెలైవాతో ఆ యొక్క క్యాండీ అనేటువంటిది కలిసి దాని యొక్క టేస్ట్ అనేటువంటిది మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఐ థింక్ ద టేస్ట్ ఈజ్ నెవర్ బిఫోర్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. ఇంతకు మీరు ఎప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారేమో. ఆ బుగ్గలోంచి కొద్దిగా సెలైవాలో కలిసినటువంటి ఆ టేస్ట్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ ఎంజాయింగ్ ద టేస్ట్. ఆ నోట్లోకి మీరు అది వెళ్తూ ఉంది. అలా కాసేపు అలా పెట్టేసుకోండి లెఫ్ట్ సైడ్.
యు ఆర్ ఎంజాయింగ్ ద టేస్ట్. దాని యొక్క టేస్ట్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి రకరకాల రుచులు మీకు అర్థమవుతూ ఉన్నాయి. దాని మీదే మీరు దృష్టి పెట్టున్నారు. మీరు ఏ విషయం గురించి ఇంకా ఆలోచించడం లేదు. నెక్స్ట్ యు టేక్ ఇట్ టు ద రైట్ సైడ్. ఆ ఎడ కుడి పక్క బుగ్గలోకి దాన్ని తీసుకోండి, ఆ చాక్లెట్ ని తీసుకోండి. అలాగే ఎలాగైతే మీరు దాన్ని స్క్వీజ్ చేయడం మొదలు పెడతారో ఆ యొక్క టేస్ట్ ని ఆటోమేటిక్ గా అదేమవుతుందంటే మీ యొక్క గొంతులోకి వెళ్తూ ఉంటుంది. మీరు ఆ యొక్క టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇజంట్ ఇట్? దాని యొక్క టేస్ట్ మీకు తెలుస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు మరలా దాన్ని నాలిక యొక్క ముందు భాగానికి తీసుకొని రండి. అంటే మనము తినేటప్పుడు రకరకాలుగా ఆ యొక్క టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంతకుముందు ఏం చేసాం, నాలిక మధ్య భాగంలో ఆ యొక్క క్యాండీని పెట్టడం జరిగింది. ఇప్పుడు జస్ట్ కీప్ ఇట్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ యువర్ టంగ్. నాలిక ముందు భాగంలో ఆ స్వీట్ ని, ఆ క్యాండీని తీసుకొచ్చి నౌ ట్రై టు ఎంజాయ్ ఇట్స్ టేస్ట్. దాన్ని ఆ యొక్క క్యాండీని చప్పరిస్తూ ఉండండి. ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో చూద్దాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ కూడా మీ కళ్ళు మూసి ఉన్నారని చెప్పి యు ఆర్ టోటలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ది క్యాండీ. మీరందరూ కూడా క్యాండీ యొక్క టేస్ట్ మీదనే అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, నౌ టేక్ ఇట్ టు ది ఎండ్ ఆఫ్ ది టంగ్. ఒక నాలిక చివరి భాగంలోకి దాన్ని తీసుకెళ్ళండి. ఆ క్యాండీని తీసుకెళ్ళి నౌ స్క్వీజ్ ఇట్స్ టేస్ట్. దాని యొక్క టేస్ట్ ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ హౌ ఇట్ టేస్ట్, దాని యొక్క అన్ని టేస్ట్ ని గమనించండి. దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఫ్లేవర్స్ వస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి రుచులు వస్తున్నాయి. పులుపుదనం కానివ్వండి, తీయదనం కానివ్వండి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నము మీరు చేయండి. ఓకే, సరే. I don't want to consume a lot of time on this. నేను అనుకోవడం ఏంటంటే, మీరు గతంలో క్యాండీ తిన్నటువంటి, క్యాండీని ఎంజాయ్ చేసినటువంటి టేస్ట్ కి ఇప్పుడు మీరు చేసినటువంటి టేస్ట్ కి ఎంతో కొంత తేడా ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్లీజ్ షేర్ యువర్ రెస్పాన్సెస్. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ నాట్? వెన్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది టేస్ట్ ఆఫ్ ది క్యాండీ ప్రీవియస్లీ, is it different from today's experience or not? ఆ ఎక్స్పీరియన్స్ కి ఈ ఎక్స్పీరియన్స్ కి తేడా ఉందా లేదా? ఉన్నట్లయితే జస్ట్ వన్ ఆఫ్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ 1 minute. మేడం, అక్కడ ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి మేడం. మేడం, జస్ట్ గివ్ పర్మిషన్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ for 2 minutes. Is it really different from the previous experience? ఇంతకు ముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కి దానికి తేడా ఉందా అనేటువంటిది షేర్ చేసుకోవడానికి సో I got responses. Yes, Deepika, yes sir, a little bit. Varshita says a little bit. Yes. Yes. Alcini says, yes sir. Navyasri. సార్ మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎవరినో ఒకరిని అడగండి, అంటే అన్మ్యూట్ చేసుకోండి, వాళ్ళని అడగండి మీకు నచ్చిన వాళ్ళని. అవునా? 1 or 2 మెంబర్స్ తీసుకోండి, అన్మ్యూట్ చేయమని చెప్పండి, పేరు చెప్పండి, వాళ్ళే మాట్లాడతారు. ఈరోజు మా పాప క్లాస్ కి ఫస్ట్ టైం ఈరోజు క్లాస్ వింటా అంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఇది ఐ డోంట్ హ్యావ్ ఐడియా. మీరు అంటే పర్సనల్ పార్టిసిపెంట్స్ ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళేసి లేదంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి ఎవరినో ఒకరిని. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే, అది బెటర్. ఇప్పుడు చూడండి సార్, అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఓకే ఓకే, సాయి శరత్ మాట్లాడతారంట చూడండి సార్. ఫస్ట్ నా చాక్లెట్ ఏమో బాదాం ఉండే సార్, ఇప్పుడు కాఫీ లాగా మారిపోయింది మొత్తం.
అవునా? Yeah, sir. అంటే ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైతే ఇంతకు ముందు కూడా అదే టోఫీ నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు కదా? Interesting, sir. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిందా? ఏమన్నా తేడా? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఐడెంటిఫైడ్? Taste different, sir. అంటే టేస్ట్ అప్పుడు బాగుందా? అప్పటిదే బాగుంది సార్. అప్పుడే బాగుందా? ఇప్పుడు బాగాలేదన్నమాట. ఎందుకని? ఎందుకంటే దాన్ని కొద్దిగా ఎక్కువ మూమెంట్స్ చేసి చెప్పరిచ్చాం కదా సార్. నేనైతే చెప్పడం చేయడం వల్ల దాని టేస్ట్ అప్పట్లో డైరెక్ట్ ఒకసారి నమ్మలేసి ఓకే, నమిలేసి మింగడం వల్ల టేస్ట్ బాగుండేదంటావు. ఓకేనా? యా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. Hello, next, respond, please respond. How was your experience? How did you feel the taste? Cheppamma. అద్వైత అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడనా? అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది కదా అద్వైత, చేసుకున్నాను అద్వైత. హలో మాట్లాడు. చెప్పండి మ్యామ్. కొంచెం టేస్ట్ కొంచెం వేరేలా వచ్చింది. అవునా? అంటే బాగా అనిపించిందా లేదా ఇంతకు ముందు కన్నా బాగా అనిపించిందా లేదా? సార్ టేస్ట్ అయితే కొంచెం బాలేదు. బాలేదా? ఓకే ఓకే నవ్యశ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నవ్యశ్రీ మాట్లాడినా? ఎస్ సార్. మేము ఎప్పుడు క్యాండీ తింటే ఒకటే టేస్ట్ వస్తుంది ఒక క్యాండీకి. ఇప్పుడు తెలిసింది ఒక క్యాండీలో చాలా ఫ్లేవర్స్ వస్తాయని. చాలా ఫ్లేవర్స్ టేస్ట్ చేసినట్టుంది ఒక క్యాండీ. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హేమవతి మాట్లాడమ్మా. చిన్నప్పుడు చాలా తీయగా చాలా బాగుంది. బట్ నమ్లి నమిలి మింగేసావా ఈరోజు? ఈరోజు నమిలి మింగమని నేను చెప్పలేదే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. అనుష. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు టేస్ట్ అంటే ఎండ్ ఆఫ్ ది టర్న్ లో పెట్టుకున్నప్పుడు ఒకటి కొంచెం టేస్ట్ మారింది సార్. బట్ సరే నేను లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్ ఆఫ్ ద టర్న్ పెట్టుకుంటాం కాబట్టి అంత టేస్ట్ ఎక్కువ చేంజ్ అవ్వలేదు సార్. ఓన్లీ టర్న్ ఎండ్ లో పెట్టుకున్నప్పుడు టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్సెస్. వీక్షణ. ఎస్ మ్యామ్. మ్యామ్ మాట్లాడు. సార్ ముందు క్యాండీ తిన్నప్పుడు అయితే మనం చూసేసి మింగుతాం, కానీ ఇప్పుడు మనం మొత్తం డిఫరెంట్ టేస్ట్స్ వచ్చింది. కానీ లాస్ట్ లో కొంచెం టేస్ట్ బాగాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. So these are all open responses. These are all free responses. Okay, happy evening. సార్ క్యాండీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది పాత క్యాండీ ఇప్పుడు. సార్ నాకైతే పాత క్యాండీ నచ్చింది. ఓకే, అంటే దానికి అలవాటు పడిపోయావు అలా తినడానికి? yes sir. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఓకే, ఇట్స్ ఎనఫ్. ఒకళ్ళే ఉన్నారులేండి. హన్సిక, లతిక. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్.
ఇంతకు ముందు క్యాండీ తిన్నప్పుడు టేస్ట్ బాగుంది, ఇప్పుడు బాగాలేదు సార్. బాలేదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టేస్ట్ బాగుంది, ఇప్పుడు బాగాలేదు. అంటే మనం అటు ఇటు లెఫ్ట్ రైట్ అలా చేంజ్ చేస్తున్నాం కదా సార్. సో టేస్ట్ చాలా చేంజ్ ఉంది, బాగాలేదు టేస్ట్. అదే సేమ్ క్యాండీయే కదా, సేమ్ క్యాండీయే కానీ టేస్ట్ బాగాలేదంటావు. అవును సార్, బట్ మనం అది చేంజ్ చేస్తున్నాం కదా సార్, అటు ఇటు అలా బాగాలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే, ఈ యాక్టివిటీ ఎందుకోసం చేయడం జరిగిందంటే కొన్ని మిక్స్డ్ రెస్పాన్సెస్ మనకు వచ్చాయి. అంటే కొంతమంది ఏమో ప్రీవియస్ గా ఉన్నప్పుడే చాలా బాగా టేస్టీగా ఉందన్నారు. బహుశా ఎందుకోసం అంటే మీరు అలా తినడానికి అలవాటు పడ్డారు, కానీ అలవాటు పడినందువల్ల మీకు ఇంతకు ముందు టాఫీనే బాగుందని అనిపించచ్చు. కానీ ఇప్పుడు మనం చేసినటువంటి యాక్టివిటీ ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్ అన్నమాట. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏమని, వైల్ ఈటింగ్ సంథింగ్, మనం ఏదైనా తినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు we use it to focus our total concentration on the food item. మనము టోటల్ ఫుడ్ ఐటమ్ మీదనే మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుందండి. తద్వారా ఏమవుతుందంటే దాని యొక్క డిఫరెంట్ టేస్ట్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఐ థింక్ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం కాబట్టి దాన్ని అంత సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోవచ్చేమో కానీ, బట్ వాట్ ఎవర్ యూ డూ, ఏదైనా మీరు చేసినప్పుడు అది మైండ్ఫుల్ గా చేసినట్టయితే యాక్చువల్లీ ఇట్ ఈస్ క్వైట్ బెటర్ దాన్ ది నార్మల్ థింగ్. మరి ఈ మైండ్ఫుల్ ఈటింగ్ ఎక్కడ మనకి ఉపయోగపడుతుందంటే, సాధారణంగా మనం ఏం చేస్తామంటే వైల్ ఈటింగ్ సంథింగ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్, ఇజంట్ ఇట్? మనము వైల్ టేకింగ్ లంచ్ ఆర్ డిన్నర్ వాట్ వీ డూ నార్మల్లీ ఏం చేస్తుంటాము, ఏం చేస్తూ తింటా ఉంటాం అంటే వాచింగ్ మొబైల్ ఫోన్స్ చూస్తూ తింటుంటాం, లేదా టీవీ వాచ్ చేస్తూ తింటుంటాం. తద్వారా ఏమవుతుందంటే దాని యొక్క టేస్ట్ ని యూ కెనాట్ రియల్లీ ఎంజాయ్ ఇట్. జస్ట్ చూడండి, ట్రై చేయండి వన్స్ ఆర్ ట్వైస్. వెన్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ ట్రై టు ఈట్ సంథింగ్ బై ఎంజాయింగ్ ఇట్ టేస్ట్. సాధారణంగా మనము లంచ్ చేసేటప్పుడు కానీ డిన్నర్ చేసేటప్పుడు కానీ వీ నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ది ఫుడ్. ఆ ఫుడ్ యొక్క టేస్ట్ మీద మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయము, ఎలా ఉంది, ఇట్స్ టేస్ట్ ఎలా ఉందని చెప్పి. సో వీ కాన్సన్ట్రేట్ ఆన్ వాచింగ్ టెలివిజన్ అండ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ వాచింగ్ మొబైల్ ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జస్ట్ వాట్ వీ డూ, వీ స్వాలో ఇట్ వితౌట్ చూయింగ్ ఆల్సో. కొన్నిసార్లు సరిగా దాన్ని బైటింగ్ చేయకుండా, చూయింగ్ చేయకుండా కూడా తినేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే యూ రియల్లీ లూజ్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్. దాని యొక్క ఫుడ్ యొక్క టేస్ట్ అనేటువంటిది కూడా మీరు మిస్ కావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ టైం మీరందరూ కూడా చాలా మంది ఏమి ఇచ్చారంటే ఇంతకు ముందు తిన్న టాఫీనే టేస్ట్ ఉంది అని అన్నారు. బట్ ఇఫ్ యూ గ్రాడ్యువల్ గా మీరు చేసేటువంటి పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. చూడండి, ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ వెన్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్ తినేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ కీప్ అసైడ్ మొబైల్ ఫోన్స్ అండ్ టెలివిజన్ సెట్స్. జస్ట్ ట్రై టు ఈట్ ఫుడ్, జస్ట్ ట్రై టు చూ ఇట్, జస్ట్ ట్రై టు ఎంజాయ్ ద టేస్ట్. తిన్నప్పుడు, నములుతున్నప్పుడు దాని యొక్క టేస్ట్ ఎలా ఉందో ఎంజాయ్ చేస్తూ తినడానికి ప్రయత్నం చేయండి. సో ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్ ఈటింగ్. అంటే యు కాన్సన్ట్రేట్ యువర్ హోల్ థింగ్ ఆన్ వాట్ ఎవర్ ది యాక్టివిటీ యు ఆర్ డూయింగ్. నువ్వు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నావో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే అది ఇట్ విల్ లాట్ ఆఫ్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది. అది ఇట్ విల్ యూస్ఫుల్ టు యువర్ బాడీ ఆల్సో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ మైండ్ఫుల్నెస్ అని అంటే కీపింగ్ ఆల్ ది మైండ్ ఆన్ ద యాక్టివిటీ విచ్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేటువంటి యాక్టివిటీ మీద మైండ్ అంతా కాన్సన్ట్రేట్ చేయడాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటాం. సరే, తర్వాత మైండ్ఫుల్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుకునేటప్పుడు, చదవాలని పుస్తకం పట్టినప్పుడు మీకు ఏమేమి గుర్తొస్తూ ఉంటాయి? మేడం అన్మ్యూట్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ వెన్ యూ గో ఫర్ స్టడీయింగ్ సంథింగ్. మీరు ఏదైనా చదవాలని ప్రయత్నం చేసినప్పుడు మీకు ఇంకేమి ఆలోచనలు రావా?
చదవాలనే ఆలోచనే వస్తుందా, ఇంకేం ఆలోచనలు రావా, అయితే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటిది మీరు నాతో షేర్ చేసుకోండి. సార్ నిత్యశ్రీ, చదువుతున్నప్పుడు అయితే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మాకు ఆశ వస్తుంది. ఒకవేళ మేము చదువుకున్నప్పుడు ఇగో మా చెల్లెలు ఏం చేస్తుంది, టీవీలో ఏమొస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, అట్లా వస్తాయి. వెరీ గుడ్. మరి విల్ యూ ట్రై టు అవాయిడ్ ఆల్ దోస్ థాట్స్? నువ్వు ఆ థాట్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తావా? ఇస్ ఇట్ పాసిబుల్? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చదువుకునేటప్పుడు బుక్స్ పట్టడంతో నిద్ర రావడం సార్, ఆడుకోవాలనిపిస్తుంది, గేమ్స్ ఆడుకోవాలనిపిస్తుంది, చదువు పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే. సో అంటే డిఫరెంట్ థాట్స్ అనేటువంటి మన మైండ్ లోకి వస్తుంటాయి అనమాట. వెన్ యూ ఓపెన్ ద టెక్స్ట్ బుక్, ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మైండ్, ఆ యొక్క టెక్స్ట్ బుక్ మీద, టెక్స్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికంటే ముందు నంబర్ ఆఫ్ ఈవిల్ థాట్స్ ఎంటర్ ఇంటూ యువర్ మైండ్, ఇజంట్ ఇట్? ఆటోమేటికల్లీ you will lose interest on the on studying. Okay, thank you for your response. Yes, please respond. Good evening, sir. చదువుకునేటప్పుడు టీవీ అంటే ఉంటే కానీ దాని అంత ఆలోచన రాదు సార్. ఇఫ్ మొత్తం పీస్ఫుల్ గా ఉంటే వీ కెన్ రీడ్, బట్ టీవీ ఆన్ లో ఉన్న పక్కన ఎవరైనా పర్సన్స్ అట్లా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడదాం, టీవీ చూద్దాం, లేదంటే పిల్లలతో ఆడుకుందాం అనిపిస్తుంది సార్. Okay, okay, no, thank you for your response. Okay, మరి how to avoid this? So controlling thoughts అనేటువంటిది కూడా మన మైండ్ఫుల్నెస్ లో భాగమే అనమాట. వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్, మనం ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు సర్టన్లీ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ థాట్స్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్. యునో, ఒక నిమిషానికి ఒక మనిషి ఒక అరౌండ్ ఐ థింక్ 30 to 60 థాట్స్ అనేవి ఒకసారి ఒక నిమిషంలో ఒక మనిషి మైండ్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్ గా ఇట్ విల్ డిస్ట్రాక్ట్ ది యాక్టివిటీ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసేటువంటి యాక్టివిటీని అది డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాము, మైండ్ఫుల్ థాట్ వి ట్రై టు కంట్రోల్ అవర్ థాట్స్. ఎలా చేయగలుగుతామని అంటే, మనం చేయగలిగింది ఏంటంటే, వి కెనాట్ కంట్రోల్ ఆల్ అవర్ థాట్స్. మన థాట్స్ అన్నిటినీ కూడా మనము కంట్రోల్ చేయగలమా? చేయలేం. వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనం కంట్రోల్ వీఆర్ ట్రైయింగ్ టు మినిమైజ్ అవర్ థాట్స్. మన యొక్క థాట్స్ ని మనము మినిమైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మెడిటేషన్ అనేటువంటిది కూడా ఇట్స్ సార్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ ఆఫ్ థాట్స్ అన్నమాట. ఒక మెడిటేషన్ అనేటువంటిది సాధారణంగా మనం ఏమనుకుంటాము, ఇట్ ఈస్ ఫర్ ఎల్డర్స్ అని, పెద్దవాళ్ళకి అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఈవెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాట్ వి డూ ఇన్ మెడిటేషన్ లో మనం ఏం చేస్తాం మనం మెడిటేషన్ లో? మీరు ఫస్ట్ క్లాస్ లో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ మేడ్ ఎన్ వీడియో. మీరు ఒక వీడియో చేశారు కదా, ఏం చేస్తారు మీరు ఆ మెడిటేషన్ లో ఏం చేస్తారు మీరు? వాట్ యు డూ ఇన్ మెడిటేషన్? Sir, first we will concentrate on our breathing, and we have to be on peace on mind. We have to be peaceful, relax. Okay.
మనం బ్రీతింగ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఎందుకనంటే మన మైండ్ ని వేరే విషయాల మీద డీవియేట్ కానివ్వకుండా ఏదో ఒక విషయం మీద డీవియేట్ చేయాలి కాబట్టి వి ఫోకస్ ఆన్ బ్రీతింగ్. అఫ్ కోర్స్ అంటే ఏం చేస్తున్నాము, when we concentrate our mind on breathing, we left all other thoughts aside, isn't it? మనము బ్రీతింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే మన మైండ్ లో చెప్పాను కదా, నిమిషానికి దగ్గరగా ఒక 30 రకాలైనటువంటి థాట్స్ మన మైండ్ లోకి ఎంటర్ అవుతుంటాయి అనమాట. మనం ఇలా కూర్చోగానే వి థింక్ అబౌట్ ప్లే గ్రౌండ్, ఫ్రెండ్స్, ఒక నుంచి మూవీ ఆడుతుంది, టీవీలో వచ్చే సీరియల్ గుర్తొస్తుంది, అలాగే మనం మొబైల్ ఫోన్ లో ఆడాల్సినటువంటి గేమ్ గుర్తొస్తుంటుంది. ఇలా మన మైండ్ లో రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా చొప్పిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఈ మెడిటేషన్ ద్వారా కానీ ఈ మైండ్ఫుల్నెస్ ఆఫ్ థాట్స్ ద్వారా చేయగలిగింది ఏంటంటే వి ట్రై టు మినిమైజ్ అవర్ థాట్స్. మనకు వచ్చేటువంటి ఆలోచనల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. వెన్ వి ట్రై టు మినిమైజ్ అవర్ థాట్స్, మనం మన యొక్క థాట్స్ ని తగ్గించుకునే కొద్దీ మన యొక్క అటెన్షన్ అనేటువంటిది పెరుగుతుంది. మన యొక్క అటెన్షన్ కెపాసిటీ అనేటువంటి, మనం కొన్ని విషయాల మీద దృష్టి పెట్టేటువంటిది పెరుగుతుంది. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు చెప్పారు కదా, శ్వాస మీద ధ్యాస అని. అంటే శ్వాస మీద ధ్యాసనేం కాదు, అసలు మెడిటేషన్ అనేటువంటిది అసలు ఎటువంటి ఆలోచనలు లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది పాసిబుల్ కాదు. కాబట్టి మనము మన యొక్క ఆలోచనలు తగ్గించుకోవడానికి ఏదో ఒక్క విషయం మీదనే దృష్టి పెడుతూ వీఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ అవర్ థాట్స్. ఎప్పుడైతే మన థాట్స్ ని మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్ గా మనలో ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. దిస్ విల్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దే స్టడీస్. ఈ యొక్క పిల్లల యొక్క స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ యొక్క మైండ్ఫుల్నెస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఆఫ్ థాట్స్ మీన్స్ యు ట్రై టు కంట్రోల్ ద నంబర్ ఆఫ్ థాట్స్ దట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ మైండ్. మీ మైండ్ లోకి ఎంటర్ అయినటువంటి థాట్స్ ఉన్నాయే వాటిని మీరు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? యు డెవలప్ యువర్ కాన్సన్ట్రేషన్. మీ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవాలి. అంటే తక్కువ ఆలోచనలు వచ్చే విధంగా మీరు కాన్సన్ట్రేషన్, జస్ట్ డూ మెడిటేషన్ ఫర్ సమ్ టైమ్. సో జస్ట్ ఫోకస్ ఆన్ సంథింగ్. ఏదో ఒక్క విషయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే ఏమవుతుంది? సో మీ యొక్క విల్ పవర్ అనేటువంటి పెరుగుతుంది, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటి పెరుగుతుంది, మీ యొక్క డీవియేషన్ అనేటువంటిది, పక్కకు వెళ్ళేటువంటి డీవియేషన్ అనేటువంటి పెరుగుతుంది అనమాట, తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ సమ్ పవర్. మీకు క్వశ్చన్ తెలుసా? ఈ ఆలోచనలన్నీ పెరిగిపోయే కొద్దీ కూడా మనం ఏమైపోతామంటే మనలో ఒక రకమైనటువంటి విచిత్రమైన ప్రవర్తన కూడా బయలుదేరుతుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు లిమిటెడ్ థాట్స్ అనేవి మనకు ఉంటాయని. ఈ థాట్స్ ఎక్కువైపోతే మనం పిచ్చోడి మీద అయిపోతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ మ్యాన్ అండ్ ఇది ఒక మెంటల్లీ ఇల్ హెల్త్ పర్సన్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, అతనిలో ఉండేటువంటి ఆలోచనలు ఏవైతే వస్తుంటాయో అవి చాలా ఎక్కువ వస్తుంటాయి, నంబర్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. కాబట్టి అతను రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంటాడు అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్ టు డూ meditation, mindfulness of thoughts you do, mindfulness of breathing you do. మీరు చెప్పారు కదా ఇంత ముందు, just keep concentration on your breath so that you will maintain some concentration. ఒక విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మైండ్ఫుల్ థాట్స్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్. సో దాంట్లో చాలా రకాలు ఉన్నాయి మైండ్ఫుల్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే మైండ్ఫుల్ లిస్నింగ్. నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట. మైండ్ఫుల్ లిస్నింగ్ అని అంటే, సో టోటల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ లిస్నింగ్. నార్మల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుంటుంది? ద టీచర్ గివ్స్ ద లెక్చర్. టీచర్ మనకు లెక్చర్ ఇస్తూ ఉంటారు. లెక్చర్ ఇస్తూ ఉన్నప్పుడు మనకి మైండ్ఫుల్ లిస్నింగ్ జరుగుతుంటుంది అక్కడ. మనకి అక్కడ మైండ్ఫుల్ లిసనింగ్ జరుగుతుందా అంటే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నో. ఎందుకని? వెన్ షీఈస్ గివింగ్ లెక్చరర్ ఆర్ హీఈస్ గివింగ్ లెక్చరర్, వీ ట్రై టు డైవర్ట్ అవర్ థాట్స్. మన యొక్క ఆలోచనలు డైవర్ట్ అయిపోతాయి అనమాట. సో ట్రై టు
డెవలప్ యువర్ కాన్సన్ట్రేషన్ పవర్. ఆ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ని ఎలా పెంచుకోవాలని అంటే, మనం ఆ యొక్క ఆలోచించే విషయాలన్నీ కూడా ఆ లిసనింగ్ కి సంబంధించినవే అయి ఉండాలి. అవర్ టీచర్ ఈస్ గివింగ్ ద లెక్చర్. సో యువర్ థాట్ షుడ్ బి హౌ అవర్ టీచర్ ఈస్ యూజింగ్ ద బాడీ లాంగ్వేజ్. మన టీచర్ బాడీ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తున్నారు, హౌ షీఈస్ అట్టరింగ్, ఆమె ఎలా ఆ యొక్క శబ్దాలని ఆ యొక్క పలుకుతూ ఉన్నారు. సో వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ ఈస్ గివింగ్, ఆమె ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఆమె యొక్క సో వేరియేషన్ ఎలా ఉంది, పిచ్ వేరియేషన్ ఎలా ఉంది. సో ఉంది కదా, మనం మాట్లాడేటప్పుడు ఆ పిచ్ వేరియేషన్ ని ఫాలో అవుతుంటాం అనమాట. రైజింగ్ టోన్ అండ్ వాట్ వి కాల్ రైజింగ్ టోన్, ఇంటోనేషన్ అని ఉంటుంది. వైల్ వి స్పీక్, ఇంటోనేషన్, సమ్ టైమ్స్ వి రైజ్ అవర్ టోన్, సమ్ టైమ్స్ వి లోయర్ డౌన్ ద టోన్, అంతే కదా. అవి లేకుండా ఉంటే ఇట్ కెనాట్ బి గుడ్ స్పీచ్. సో మనం లిసనింగ్ చేసేటప్పుడు మైండ్ఫుల్ లిసనింగ్, ఈ పాయింట్స్ మీద మీరు దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఈ పాయింట్స్ మీద దృష్టి పెడతారో మీరు పక్క విషయాల మీద, మీ పక్కన జరుగుతున్నటువంటి విషయం మీద, ప్లే గ్రౌండ్ మీద కానీ ఫ్రెండ్స్ మీద కానీ తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి టోటల్లీ ఆన్ లిసనింగ్, హౌ షీఈస్ యూజింగ్ ద లాంగ్వేజ్, హౌ షీఈస్ అట్టరింగ్ ద వర్డ్స్, వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ షీఈస్ యూజింగ్, హౌ హర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే సో వీ కెన్ హ్యావ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆన్ ది క్లాస్. ఆ క్లాస్ మీద మనకి కాన్సన్ట్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మైండ్ఫుల్నెస్. అంటే మైండ్ఫుల్నెస్ లో రకరకాలు ఉన్నాయి. ఒక మీకు రిలేటివ్ గా ఉండేటువంటి కొన్నిటిని నేను చెప్పడం జరిగింది. ఏమేంటివి నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసినటువంటివి, మైండ్ఫుల్ లిస్నింగ్ ఒకటి, మైండ్ఫుల్ ఈటింగ్ ఒకటి, మైండ్ఫుల్ తర్వాత మైండ్ఫుల్ థాట్స్, మన యొక్క థాట్స్ ని మనము కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది అనమాట. సో కాబట్టి ఈ టాపిక్ ని మీరు యూజ్ చేసుకొని ఏ పని చేస్తున్నా కూడా దాని మీదనే దృష్టి కేంద్రీకరించినట్లయితే దాంట్లో మీకు సరైనటువంటి ఫలితాలు ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ ఈటింగ్ ఆర్ రీడింగ్ ఆర్ లిసనింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి సంబంధించినటువంటి ఉంటాయి. సరే, మరి నేను మీకు ఇంకొక టాపిక్ లో ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మనము స్టూడెంట్ లైఫ్ లో కానీ లేదా పర్సనల్ లైఫ్ లో కానీ మనము సక్సెస్ఫుల్ అని ఎప్పుడు చెప్పగలం? ఇప్పుడు మనం స్టూడెంట్ గా ఉన్నాం కదా, మనం ఎలా ఉంటే మనము ఒక స్టూడెంట్ గా సక్సెస్ఫుల్ గా ఉన్నట్లు, మనకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉంటే మనం హ్యాపీ అని. అసలు మీరందరూ హ్యాపీగా ఉన్నారా యాజ్ స్టూడెంట్స్? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? ఓకే, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మరి హ్యాపీనెస్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? అందరూ మీరు విష్ చేశారు హ్యాపీ ఈవినింగ్ అని చెప్పి, బాగుంది. ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో ప్లీజ్ రెస్పాండ్. హ్యాపీనెస్ అనేది మనకి ఎలా వస్తుంది? యాజ్ ఎ స్టూడెంట్స్, వేర్ డు యూ గెయిన్ హ్యాపీనెస్? మీరు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి పొందుతారు? హ్యాపీనెస్ ఎలా వస్తుంది మనకి ఒక స్టూడెంట్స్ గా? మనకి హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా ఇస్తారా? మనకు మనమే సంపాదించుకుంటామా ఈ హ్యాపీనెస్ అనేటువంటిది? ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు స్టూడెంట్ కదా మీరు, ఈ హ్యాపీనెస్ ఎలా వస్తుంది? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీగా ఉన్నారా? ఏంటి రెస్పాండ్ కావట్లేదు నువ్వు? ఏం పేరమ్మా నీ పేరు? అన్మ్యూట్ ఇచ్చాను కదా నీకు. ఈ హ్యాపీనెస్ అనేటువంటిది, ఈ హ్యాపీనెస్ అనేది మనకి ఎవరన్నా ఇస్తారా? మనమే క్రియేట్ చేసుకోవాలా? అసలు హ్యాపీగా ఉన్నావా? ఆర్ యూ హ్యాపీ? స్టూడెంట్ కదా, ఒక స్టూడెంట్ గా నువ్వు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా. మరి సరే, వేర్ డిడ్ యూ గెట్ ఆల్ దిస్ హ్యాపీనెస్? ఈ హ్యాపీనెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది నీకు నువ్వే వచ్చారా? నీకు ఎవరైనా పేరెంట్స్ ఇచ్చారా? లేకుంటే ఎలా వచ్చింది? హ్యాపీగా ఉన్నావు కదా,
అది నీ యొక్క పర్సనల్ ఫీలింగ్ నేను హ్యాపీగా ఉన్నానని. నీకు హ్యాపీనెస్ ని ఎవరన్నా రోజు కొనుక్కొచ్చిస్తున్నారా? లేదు సార్, నాకు నేనే హ్యాపీగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నీకు నువ్వే హ్యాపీగా ఉంటున్నావు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకరికి అవకాశం ఉందా? చెప్పు. ప్రాణాయామం చేస్తుందట భ్రమరి. ఓకే ఓకే. ఎగ్జామ్స్ లో మార్క్స్ వచ్చినప్పుడు క్లాస్ లో ఫస్ట్ హ్యాపీనెస్, క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు హ్యాపీనెస్. వెరీ గుడ్. అది కాబట్టి నీకు నువ్వే తెచ్చుకునేటువంటి హ్యాపీనెస్, అంతే కదా? వెరీ గుడ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, ఏదైనా టీచర్స్ లేదా సార్స్ ఎవరైనా చెప్పే కాన్సెప్ట్ బాగా అర్థమైనా, ఏ డౌట్స్ లేకుండా క్లియర్ గా ఉన్నా కూడా బాగా హ్యాపీగా ఉంటది సార్. సార్, అండ్ ఆర్ యు హ్యాపీ నౌ? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఈ హ్యాపీనెస్ అంతా నువ్వు సంపాదించుకున్నదేనా, మీ పేరెంట్స్ తెచ్చి ఇచ్చారా నీకు? నేను సంపాదించుకున్నదే సార్. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్, సరే, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఐ విల్ జస్ట్ టెల్ ఏ స్టోరీ. ఒక స్టోరీ చెప్తాను అనమాట. ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటువంటి దాంట్లో. మరి ఒక స్కూల్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒక స్కూల్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3 లేబర్స్, 3 లేబర్స్ ఆ స్కూల్లో పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు పనిచేస్తూ ఉన్నట్లయితే మరి ఒక అతను ఫస్ట్ లేబర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నా కర్మ బాబు, నాకేం గతి లేక నేను సరిగా చదువుకోక నా కర్మ కాలిపోయి నేను ఈ లేబర్గా పనిచేస్తున్నాను. ఏం చెప్తావులేండి, నా దురదృష్టం అని చెప్పి ఇతను చెప్పడం జరిగారు. చాలా బాధపడుతూ అతను చెప్పడం జరిగింది అనమాట. అంటే అతనికి ఆల్ ఆఫ్ ది 3 లేబర్స్ ఆర్ గెటింగ్ సేమ్ వేజ్. 3 లేబర్ కూడా ఈక్వల్ వేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. బట్ ఫస్ట్ లేబర్ ఎలా ఫీల్ అయ్యాడంటే దాన్ని చాలా స్ట్రెయిన్ గా ఫీల్ అయ్యాడు. నా దురదృష్టం ఇది, అసలు ఎందుకు నేను ఇలా పని చేస్తున్నాను అర్థం కావట్లేదు, ఏదో చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను, నా కర్మ గాలిపోయింది అని ఫీల్ కావడం జరిగింది. మరి అతను రెండవ లేబర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. రెండో లేబర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమండి నువ్వు పని చేస్తున్నావు అంటే అతను ఏం చెప్పాడంటే, ఫస్ట్ వ్యక్తిలాగా ఇంత బాధపడలేదు అనమాట. ఫస్ట్ వ్యక్తిలాగా ఇంత బాధపడలేదు. అతనేం చెప్పాడంటే, ఏమండి నేను నా ఫ్యామిలీకి పోషించుకోవడం కోసమై నేను ఈ కష్టపడుతున్నాను అన్నాడు. హీఈస్ నెయిదర్ హ్యాపీ నార్ సాడ్. అతనిలో ఎలాంటి ఫీలింగ్ లేదనమాట. హ్యాపీగా లేడు, అలాగని సాడ్ గా లేడు, కొంచెం సాటిస్ఫైడ్ గా ఉన్నాడు. కానీ ద వెరీ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను చాలా దిగులు పడిపోతున్నాడు అనమాట. అతనికి ఈ పని చేయడమే ఇష్టం లేదు. కానీ రెండో పర్సన్ కి కనీసం ఈ పని చేయడం కొద్దిగా ఇష్టం ఉంది. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఫర్ ద సేక్ ఆఫ్ ది లైవ్లీహుడ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ యొక్క లైవ్లీహుడ్ కోసమైనా కొంచెం కష్టపడాలనేటువంటి ఆలోచన వస్తుంది. మరి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, సరే ఏం చేస్తున్నావు అని అంటే, అతను హీ వాజ్ వెరీ హ్యాపీ. ఈవెన్ హీ వాజ్ గెట్టింగ్ ద సేమ్ సాలరీ, సేమ్ వేజ్, అతను ఏం హ్యాపీ ఉన్నాడు. అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఐ సెడ్ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ ఏ స్కూల్ బిల్డింగ్. నేను ఒక స్కూల్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను తెలుసా. ఇన్ నియర్ ఫ్యూచర్ hundreds of students will study in this school. ఈ స్కూల్లో చాలా వందల మందిని చదువుకుంటారు. వాళ్ళందరూ చదువుకోవడానికి ఒక స్కూల్ కట్టించిన వాడికి కూడా నాకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేటువంటి మాటని చెప్పడం జరిగింది అనమాట. అంటే హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అమాంగ్ దీస్ 3 persons? Who is the happiest person among these 3 persons? Veda,
Veda, now you can speak. Yes, sir. Who is the happiest person among these three persons? Third person, sir. Third person is feeling very happy with the same wage. Is there any wage difference? No, Salary sir. difference ఏమైనా ఉందా ముగ్గురికి? ఉందా? Yes, ఉన్నప్పటికీ సేమ్ డిఫరెన్స్. Is there any difference in the work? వర్క్ లో ఏమైనా తేడా ఉందా? They are doing the same work. But first person don't like that work. First person don't like that work. In other words, we can say he cannot enjoy the work. So whoever fails to enjoy the work, whatever he's doing, he will always be sad. Who will enjoy See, the work? They will do the work correctly. And the topmost thing is it brings happiness to him, isn't it? అతనికి హ్యాపీనెస్ తీసుకొస్తుందా లేదా? సాధన. Yes, Sir. Sir, among the three persons, third person is very happy because satisfied, sir. Sir, తను Yes, చేసే పనిలో he was- తను ఆనందం వెతుక్కుంటున్నాడు సార్. మనం కూడా అలాగే సార్, మనం చేసే పని ఇష్టంతో చేస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏ పని మీరు చేసినా కూడా చేయాలి. ఎస్, అది పని ఇష్టంతో. కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు అంటే అందరూ కూడా ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ, మిమ్మల్ని అందరినీ నేను బ్లేమ్ చేయను, కానీ కొంతమంది మాత్రం అంటే ఓన్లీ ఫ్యూ 1 or 2 members దే విల్ ఫీల్ దట్ ఎందుకు వచ్చిందిరా ఈ బాధ, హాలిడేస్ వచ్చాయి, పేరెంట్స్ మమ్మల్ని ప్రశాంతంగా ఉంచనివ్వకుండా ఈ గ్రూప్ లో జాయిన్ చేశారంటే ఒకటి బాధపడుతూ ఉంటాడు. 1 or 2, నాట్ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్. కానీ కొంతమంది మాత్రము మా పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళ బాధ తట్టుకోలేక జాయిన్ అవుతాం అంటారు. ఎక్కువ మంది మాత్రం మీలో బిలాంగ్స్ టు ది థర్డ్ కేటగిరీ. సో మీకు ఆలోచన ఏంటి? ఎస్, త్రూ దీస్ క్లాసెస్ వీ లెర్న్ సంథింగ్. మనం ఏదో సంథింగ్ నేర్చుకోబోతున్నాం. లెర్నింగ్ సంథింగ్. బై లెర్నింగ్ సంథింగ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సో whenever you go to school, if you learn a new thing, కొత్త విషయం ఏదైనా నేర్చుకున్నప్పుడు you will try to enjoy it. You will get a feeling. ఈ ఆనందం అనేటువంటిది అన్ని కూడా మనకి పేరెంట్స్ కొని తీసుకురారు. మనం ఏమనుకుంటామంటే ఆనందం అంటే పేరెంట్స్ ఇచ్చేటువంటి వస్తువుల వల్ల, డబ్బు ఇచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ వల్ల ఆనందం వస్తుందని మనం అందరం కూడా అపోహ పడుతుంటాం. బట్ ఆనందం అనేటువంటిది, హ్యాపీనెస్ అనేటువంటిది, ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు యువర్ మైండ్, థాట్ ఆఫ్ మైండ్. ఈవెన్ దో యు ఆర్ పూర్ గా ఉండొచ్చు, బట్ యు ఫీల్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. డోంట్ యు అబ్జర్వ్ ది రిచ్ పర్సన్స్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ అన్హ్యాపీ? ఉంటుందా లేదా? Yes, sir. గమనిస్తుంటారు కదా, లాట్ ఆఫ్ రిచ్ పర్సన్స్ you will observe, they are always suffering. They will quarrel among themselves. They don't have health. So feeling happiness is the utmost happiness that we can have. మనము హ్యాపీగా ఫీల్ కావడం అంటే ప్రతి విషయంలో ఎలాగైతే ఆ యొక్క లేబరు ఈవెన్ దో అతను కష్టపడుతూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ దాంట్లో కారణం ఎత్తుకున్నాడు అతను. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఐఎమ్ గ్రేట్ అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకు రానటువంటి ఆనందము అతనికి వచ్చిందా లేదా? కాబట్టి చిల్డ్రన్, మీరు చదువుకునేటప్పుడు వైల్ యు ఆర్ స్టడీయింగ్, వైల్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్, వైల్ యు ఆర్ డూయింగ్ అసైన్మెంట్స్, ట్రై టు థింక్ లైక్ ది థర్డ్ పర్సన్. ఒక థర్డ్ పర్సన్ మాదిరిగా మీరు ఆలోచించగలిగితే యూ విల్ ఎంజాయ్ అండ్ యువర్ గోల్ విల్ బి రీచ్డ్. మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా, మీరు హ్యాపీగా ఉండడమే కాకుండా, మీ గోల్ ని కూడా ఈజీగా సక్సెస్ఫుల్ గా చేర్చుకోగలుగుతారు అనమాట. సో బీ హ్యాపీ ఆల్వేస్ విత్ వాట్ యు ఆర్ హ్యావింగ్. నీ దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఉండు. నువ్వు చేస్తున్నటువంటి పనితోటి హ్యాపీగా ఉన్నట్లయితే యు విల్ రీచ్ యువర్ goal. Okay, I think the time is up now.
Thank you. Sir, sir, I will tell that poor Hmm. people ki rich people ki teda ఏంటిదో. పూర్ పీపుల్ కి రిచ్ పీపుల్ కి తేడా ఏం లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ అంతే. అంతే తప్ప వీ కెనాట్ సే దట్ దే ఆర్ హెల్దీ. వాళ్ళు హెల్దీగా ఉన్నారని మనం చెప్పలేము, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనం చెప్పలేము. సో ద మేజర్ డిఫరెన్స్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెల్త్. రిచ్ పీపుల్ దగ్గర లాట్ ఆఫ్ Rich persons వెల్త్ ఉంది have, అంతే. sir, rich persons చాలా పొగరుగా ఉంటారు. పూర్ పీపుల్ నిజాయితీగా ఉంటారు. ఓకే ఓకే ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ యూ. అండ్ మేడం లక్ష్మి మేడం, హ్యాపీగా లక్ష్మి మేడం ఉన్నారా? Okay, thank you one and all for your patient listening. I would like to wind up the session here itself. Okay. Madam Lakshmi Madam, Nara. మేడం లేరా సార్? లేదా మేడం, నేను లెఫ్ట్ అయిపోమంటారా? అయిపోయిందా క్లాస్? అయిపోయిందా? కంప్లీటెడ్ మేడం. 6:30 అయింది కదా ఇంకా. సరే, ఏదన్నా లెఫ్ట్ ఓవర్ ఉంటే మరలా తీసుకోవచ్చు. మేడం మరి మీట్లో ఉన్నారా? సరే, ఏదో చెప్తాను అన్నావు, చెప్పు మరి. స్టార్ట్ చెయ్యి. చెప్పు నీవు భలే రెస్పాండ్. హలో సార్, చెప్పమ్మా. ఇప్పుడు మనము బాగా జ్ఞాపక శక్తి బాగా గుర్తుండాలంటే 90% గుర్తుంటుంది సార్ ఇట్లా రోజు చేస్తే. అది బ్రాహ్మరి సార్ నేమ్. ఇలా చోలో ఏలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని సార్ ఒక 5 minutes అట్లా అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, భ్రమరి ప్రాణాయామం చేస్తే, భ్రమరి అంటే వైల్ యూ డూయింగ్ దిస్, నీ దగ్గర భ్రమరం వచ్చేటువంటి సౌండ్ వస్తుంది కదా, అంతే కదా? నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నీకు చెవుల్లో భ్రమరం అంటే ఏంటి? తుమ్మెద కదా, అవునా కదా? ఆ తుమ్మెద అని తిరుగుతుంటుంది కదా, అని శబ్దం చేసుకుని తిరుగుతుంది కదా, అలాంటి సౌండ్ నీకు మైండ్ లో జనరేట్ అవుతుంది. అందుకే దాన్ని భ్రమరి ప్రాణాయామం అన్నారు. ఓకే, చేస్తుంటావా? ప్రాక్టీస్ చేస్తుంటావా? అలాగే ఈ కాన్సన్ట్రేషన్, మైండ్ఫుల్నెస్ కూడా చేస్తూ ఉండవు. మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటే జస్ట్ కీపింగ్ హౌ యు ఆర్ ఎక్సెలింగ్. నువ్వు ఎలా గాలిని పీలుస్తున్నావు, ఎలా గాలిని వదులుతున్నావు, దాని మీదే ఫోకస్ చేస్తూ ఒక స్టార్టింగ్ లో 5 to 10 minutes ఒక చేస్తే ఏమవుతుందంటే యూ విల్ కంట్రోల్ యువర్ థాట్స్. మీకు ఒక విషయం తెలుసా? పిల్లలు, చిల్డ్రన్, 2 persons in the universe can be so much happiness, blissful గా ఉండగలుగుతారంట. ఇద్దరు పర్సన్స్. ఎవరంటే, one is the musician and is the another person who do meditation. మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేవాడు, మ్యూజిక్ సెన్స్ చూసారా మీరు? వెన్ దే ఆర్ ప్లేయింగ్ ది ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిషియన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క హావభావాలు? దాంట్లో లీనమైపోయి ఉంటారు, వాళ్ళు తల ఊపుతూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలాగే అలాంటి బ్లిస్ఫుల్నెస్ ఎక్కడ వస్తుందంటే మనకు మెడిటేషన్ లో వస్తుంది. మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నోన్ హ్యాపీనెస్ అనేది మనకి వస్తుంది. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వస్తుందో మనము స్టడీస్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. మన యొక్క దృష్టి పక్కకి ఈజీగా వెళ్ళదు అనమాట. కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఎక్కువసేపు మనము స్టడీ చేయడానికి ఈ యొక్క మైండ్ఫుల్నెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, బాయ్. ఇంకెవరైనా మాట్లాడుతున్నాం, చూద్దాం. ప్లీజ్ రెస్పాండ్ మా. నవ్యశ్రీనా? నవ్యశ్రీ, do you want to share your experience? Please speak out. I am unable to listen.
అన్మ్యూట్ ఆప్షన్ చూడమ్మా, అన్మ్యూట్ చేసుకో. సార్ చూడండి, నాట్ కమింగ్ అంటా ఉంది అమ్మాయి. నవ్యశ్రీనా నిత్యశ్రీనా? ఆ నవ్యశ్రీ అనుకుంటా, ఆ వాయిస్ రావట్లేదు. హన్సిక లతిక మాట్లాడినారా ఈ పిల్లలిద్దరు? నాకు ఐడియా లేదు మేడం, ఇస్తున్నాను చూడండి. ఇవ్వండి హన్సిక, సార్. నెక్స్ట్ లతిక. అంటే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరినీ ఇచ్చుకుంటూ వచ్చేయండి సార్ వరుసగా. ఓకే ఓకే, ఇచ్చాను మరి వాళ్ళు. హ్యాపీ ఓకే ఈవినింగ్. నాన్న, మాట్లాడండి నాన్న, మాట్లాడేసేయండి. హ్యాపీ చెప్పమ్మా. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా, చెప్పమ్మా. సార్ సార్ కెన్ ఐ సే కొటేషన్? ఓకే, Yes, please. With pleasure. Sir, mindfulness Chippu. isn't difficult, but we should enjoy it. Mindfulness. ఇంకొకసారి చెప్పు. Slowly. Mindfulness Utterance. is not a difficult, but we should enjoy it. Oh, very good. Yes. Through mindfulness, not only enjoyment is possible, we can develop our concentration also. Yes, sir. నెక్స్ట్ వీక్షణ అన్మ్యూట్ చేసుకున్నావు కదా, మాట్లాడేసేనా ఫాస్ట్ గా. Come on, respond. Sir, వీక్షణ మాట్లాడు. sir, Speak out. sir, when we all listen to the music, our mind is mindful, sir. And when we go to crops, and if we live there, our mind is fresh and mindful. And Okay. mind is mindful, we concentrate on that only. Thank you, sir, for saying this about mindful. Okay. Thank you. You can follow mindfulness in each and every activity you are doing. ప్రతి యాక్టివిటీలో కూడా ఫుల్ గా దాన్ని కాన్సన్ట్రేట్ చేయడమే మైండ్ఫుల్నెస్. ఈటింగ్ లో గానీ, లిస్నింగ్ లో గానీ, బ్రీతింగ్ లో గానీ, ఆ థింక్ థాట్స్ లో గానీ, తర్వాత డ్రాయింగ్ వేసేటప్పుడు గానీ, ఎవ్రీవేర్ యూ కెన్ ఫాలో దట్. Okay, sir. Sure, sir. Thank you, sir. మిగతా విషయాల మీద డైవ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వీక్షణ మాట్లాడమా. వీక్షణ. ఓకే, నెక్స్ట్ అనుష అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇవ్వమంటారా మేడం? ఇచ్చారా మీరు? ఇవ్వండి సార్. జీ అనుష మాట్లాడిందా? అనుష కదా? అనుష ఏమో మేడం, నాకు గుర్తులేదు. సార్ చిన్న డౌట్ సార్. చెప్పు. సార్ ఎంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా దోమలు వస్తే కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది అంటే ఎందుకంటే అది ఎప్పుడంటే సాధారణంగా మనకేంటంటే ఎప్పుడన్నా కొంచెం పెయిన్ అవన్నీ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. మనం అవి లేనటువంటి మీరు క్రియేట్ చేసుకోవాలి. మనం దానికి సరి దోమలు కుట్టడం అనేటువంటిది దోమలు లేని ఏరియాలో మనం ఉండాలి. అంతే కదా? దోమల్ని మనము అంటే ఉంటుంది ఒక స్టేజ్. ఎప్పుడంటే మనం మెడిటేషన్ స్థాయి పెరిగిపోయినప్పుడు ఏమి కొట్టినా కూడా ఏమనిపించదు. ఆ స్టేజ్కి మనము రాలేము కదా, ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. మెడిటేషన్ లో మన పీక్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ పీక్ స్టేజ్ లో మనకి ఏమీ అసలు గుర్తుండదు. జీరో థాట్స్ ఉంటాయి. మనల్ని గుచ్చినా కూడా, కోసినా కూడా గుర్తుండదు. కానీ అలాంటి